అమ్మ నా పూరిలో కూర ఇక్కడున్నావా పోతన్నా తినన్నయ్యా అరిసే కదా తిను బామర్ది అరిసే కదా ఇదేంటమ్మా నాకేవే నీకు షుగర్ కదా బాబాయ్ నీకు షుగర్ కదా మావయ్య ఇదిగో వదినా నువ్వు వడ్డించు ఇదిగో చెల్లమ్మ వడ్డించు ఇంత మంచి ఫిగర్ని పట్టుకుని చెల్లెమ్మ అంటావా కళ్ళు పోతాయి కాళ్ళు పోయినా సరే నువ్వు ఎప్పుడు చెల్లమ్మవే నీ కర్మ నువ్వు లోపలికి లెక్కెట్టద్దు గారు నేను లోపల లోపల సంపాదన ఎవరిస్తారు నేను ఇస్తాను పెళ్లి శుభంగా జరిగితే నేను ఇస్తా ఓకే బ్రదర్ క్యారీ ఆన్ థ్యాంక్ యూ బ్రదర్ అమ్మా రోజా త్వరగా రామ్మా వస్తున్నానన్నా పెళ్లికొడుకు ఎలా ఉన్నాడే ఫ్లాపే పర్వాలేదే యావరేజ్ కాపురం చేస్తే హిట్ అవుతాడులేవే మరి పెళ్లి కూతురు సూపర్ హిట్ ఇదేంటి నేనేమన్నా మాట్లాడదు చూడు బ్రదరు మా వదిన నీతో మాట్లాడాలంటే నువ్వు పని చేయాలి ఏం చేయాలి ఆ పాపం చూడు ఆ అమ్మాయి జల్లో ఉన్న గులాబీ పువ్వు తీసుకెళ్లి మా వదినకి ఇచ్చావనుకో నీతో మాటలే కాదు పాటలు కూడా పాడేస్తుంది నా సూదిలో దారం ఈ మాట ఇంత ఆలస్యంగా చెప్పావుంటే ఇప్పుడే పట్టుకెళ్ళి చేత అది పువ్వు తీస్తే కుత్తుపడంగా వచ్చేసింది అంతే అయ్యో బాబోయ్ రాజా మీ నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకోపోతేనే మా నాన్నగారు ఒప్పుకున్నారు మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం నేను ఒప్పేసుకుంటున్నాను మీరు పెళ్లి చేసుకోండి నువ్వు ఒప్పుకోవటం ఏటయ్యా అవి నీ కూతురా అవును తర్వాత నా డైలాగ్ ఏమిటో చెప్పు ఈ డైలాగు విష్ణు ఇది సోషల్ నాటకం ఇందులో విష్ణు బ్రహ్మలు ఉండరు విష్ణు ముందు రిహార్సల్ చాపండిరా నాకు ఒక సమస్య వచ్చింది రిహార్సల్ ఆపియాలా బాబు ఎల్లుండే నాటకం నాకు ఇంకా పోర్షన్ రాలేదు జనం రాళ్ళు చెప్పులు ఎట్టు కొడతారండి మీకేమి మురళి గారు కాంట్రాక్టర్ని టికెట్ కూడా అమ్మేశాను జనం వాడిని కొట్టరు నన్ను కూడా పిలుస్తారు అది కాదయ్యా నా సమస్యకు ఒక దారి చూపిస్తే మళ్ళీ మీ దారిని మీరు రిహార్సల్ చేసుకోవచ్చు అసలు నీకు వచ్చిన సమస్య ఏమిట్రా ఒరే చక్రం నేను చెల్లెల్లా చూసుకునే పద్మ తెలుసు కదా ఆ అమ్మాయికి అర్జెంట్ గా ఉద్యోగం ఇప్పించాలి మా ట్రూప్ లో కట్టం దాగే ఉద్యోగం ఖాళీగా ఉంది భద్రం గారు అడ్డమైన ఉద్యోగాలు చేయడానికి మీలాంటి నాలాంటి మనిషి కాదు మీరు ఊరుకోండి ఒరే మీ నాన్నగారు చెప్పినట్టు ఎవరి చేతనా చెప్పిస్తే ఎలా ఉంటుంది ఐడియా హలో మేనేజర్ కేశవరావు గారు లేరా లేరండి మీరు నేను ధనంజయరావు గారు అబ్బాయిని మురళి ధనంజయరావు గారు అబ్బాయి మీరా మా బాస్ ఎప్పుడు మీ గురించే చెప్తుంటారు రండి మా నాన్నగారు ఏదో ముఖ్యమైన పని మీద వచ్చారు మీ నాన్నగారు ఇక్కడికి వచ్చారా అయ్యా బాబోయ్ పిలవండి పిలవండి ఎందుకు ఇక్కడ ది గ్రేట్ ధనంజయరావు అవును మీ బాస్ గాడు మా ఫ్రెండ్ గాడు కేస్ గాడు ఎక్కడ సారీ సార్ కేశవరావు గారు మనవడు పుడితే చూడడానికి వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళారు ఆ కేసు గాడు చిన్నప్పటి నుంచి అంతే స్కూల్ ఎగ్గొట్టి తాతగారింటికి పోయేవాడు పెళ్ళైన తర్వాత ఆఫీస్ ఎగ్గొట్టి అత్తవారింటికి పోయేవాడు ఇప్పుడు బిజినెస్ మానేసి మనవాడిని చుట్టానికి నేటివ్ ప్లేస్ కి పోయాడా కుదరదు కుదరదంటే 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 ఎలా డాడీ వెళ్ళిపోయాడు కదా మనం ఏం చేద్దాం లేకపోతే ఏమిటయా నా అంతటి వాడిని పరిగెత్తుకుంటూ వస్తే మనవాడిని చుట్టానికి ఎడతాడు మనవాడిని నాకు మాత్రం భాస్కర్ మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు నేను పడతానయ్యా ఆవేశపడతాను మాట్లాడితే వెలికిలా పడతాను నువ్వు కాలంటం పెడితే బొల్లా పడతాను ఆఫ్టర్ పిఏ గాడి నువ్వు నాకు సలహాలు చెప్పడం ఏంట డాడీ వచ్చిన పని చూద్దామా సార్ తమకి కాఫీ కూల్ డ్రింక్స్ ఏవైనా తాగను బోర్నవిటా తాగుతాను అది తాగే ముందు 2 బొండాలు తింటాను అది తినే ముందు 4 బందర్ లడ్డూలు తినేయాలి అలాగే సార్ అన్ని తెప్పిస్తాను సార్ ఇంకా ఫ్రూట్స్ కూడా తింటాను
డాడీ అసలు విషయం చూద్దామా? అలాగే అలాగే. చూడు మేనేజర్, మాకు తెలిసిన ఈ అమ్మాయికి ఈ ఆఫీసులోనే ఉద్యోగం వేయించాలి. అంతగా కావాలంటే కేసు కార్డు వచ్చిన తర్వాత నేను మాట చెప్పాలి. అయ్యయ్యో తమరు వేరే చెప్పాలా? ఇవాళ అపాయింట్ చేసుకుంటా. ఉద్యోగం వచ్చేసిందిగా. థ్యాంక్ యూ. అబ్బో ఏమయ్యా మేనేజరు, బోర్నవిటా అన్నావు, బందర్లు అడ్డు అన్నావు, కనిపించలే. గుడ్ మార్నింగ్ సార్. వచ్చింతసేపు అయితే ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఏమిటి? ముందు టిఫిన్ సంగతి తెలుసు. టిఫిన్ టిఫిన్. మేనేజర్ ఎవడు? నన్నెవడంటావు? నువ్వెవడివిరా? నేను హోల్ సిటీకి హోల్ అండ్ సోల్ ది గ్రేట్ ధనంజయరావు గారిని. ఏమిటి నువ్వు ధనంజయరావు? కాకపోతే నువ్వుట్రా ధనంజయరావు. పోలీసులు ఫోన్ చేయరా. నా పేరు పెట్టుకుని మోసం చేయడానికి వచ్చాడు. పేరేమిటి? అవును నేనేరా ధనంజయరావు. అయ్యి బాబోయ్, మరణించండి బాబు, మరణించండి బాబు. బాబు మురళి బాబు, ఎక్కడ దాక్కున్నారు బాబు? అంటే మా మీ అబ్బాయి గారేనండి. నన్ను ఇలాగే నటించమని ఇక్కడ ఇరికించేది. మిమ్మల్ని చూసి ఎక్కడ దాక్కుని ఉంటారు బాబు. బాబు మురళి బాబు రండి. మురళి, ఈ మాత్రం దానికి ఇంత నాటకం ఆడాలా? నన్ను అడిగితే నేను ఉద్యోగం ఇప్పించను. రే కేశవ, ఆ అమ్మాయికి ఉద్యోగం. ఓ అలాగే ఇస్తాను. మురళి, మొత్తానికి ఇవాళ ఒక మహానటుని చూపించావరా? సార్ ఈ డ్రెస్ మీదే. ఏంటదే? గెటప్ కోసం అని తొందరపడి సైజ్ చేంజ్ చేసుకున్నాను. నాకు ఇచ్చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాబు ఓ చిన్న పని అయిపోయింది కదా, వెళ్ళిపోదాం పదండి. ఇక చాలే ఆపరా, ఎంతసేపు పెడుస్తావు? హైట్ తక్కువ అమితాబ్ బచ్చన్ని, కలర్ తక్కువ కమల్ హాసన్ని, మీసం తక్కువ మెగాస్టార్ ని, ఇన్ని ఉన్న నన్ను ఏ అమ్మాయి ప్రేమించట్లేదంటే పప్పి షేమ్ గా ఉందిరా నాకు. నేను ఏమన్నా గొప్ప గొప్ప అందగత్తెలు కావాలన్నానా? ఏదో సింపుల్ గా సుస్మితా సేన్ లాంటి అమ్మాయి ఫస్ట్ సైట్ లోనే నన్ను లవ్ చేస్తే నెక్స్ట్ ఫ్లైట్ లో అమెరికా వెళ్ళిపోయి హైరే హైరే హైరబ్బా తొయ్యరేటా. ఏమైందిరా? వాడెవడో ఒళ్ళు తెలియకుండా డ్రైవ్ చేస్తున్నాడు. వాడి సంగతి ఎవడ్రా నువ్వు? సారీ. ఏం సారీ? ఏదో అందంగా ఉన్నారు కదా అని ఇలా ర్యాష్ గా డ్రైవ్ చేయడమా? హలో మేడం, కాస్త స్పీడ్ తగ్గించండి, లేకపోతే ఏ లారీని గుద్దేస్తారు. ఐఎమ్ సారీ. ఫేస్ బాగుంది, బాడీ మొత్తం చూడాలిగా. కిందకి దించుదా? ప్లీజ్ సార్, నన్ను వెళ్ళనివ్వండి, నాకు టైం అవుతోంది. ఏ టైం అయ్యేది అంటే మాకు పనులు ఏమంటారా? ముందు కారు దిగి మాట్లాడండి. దిగండి దిగండి. ఐఎమ్ సారీ అండి. ఏమిటి సారీ? ఏమిటి సారీ? తప్పు నాదేనండి. ఆ మాట అంటే సరిపోతుందా? సారీ అంటే సారీ. ఈవిడెవరనుకుంటున్నావురా? స్వర్ణముఖి. స్వర్ణముఖి అయితే ఎవరికి ఎక్కువ? కాళహస్తి వాళ్ళకి ఎక్కువ. నీకెలా చెప్పాలో కట్టగట్టు. నువ్వెందుకు డాన్స్ చేస్తున్నావు? నేను డాన్స్ చేయడం కదా, ఈవిడ డాన్సర్ స్వర్ణముఖి. ఓహో, అందుకే డాన్స్ చేసుకుంటూ కార్ డ్రైవ్ చేసిందా? ఇది గవర్నమెంట్ పేపర్ కదా. ఏం లేదమ్మా, గవర్నమెంట్ నా జేబులో ఉంది, ఏం పర్లేదు, మీరే సంతకం చేయండి. సంతకం చేయండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. కూర్చోండి 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 కూర్చోండి. మరి నా సంగతి నువ్వు కొట్టిన బ్రేక్ సగం వరిగిందిరా టైరు. మధ్యలో వచ్చి వాడు అడ్డుపడ్డాడు గానీ లేకపోతే గొడవ చేస్తున్నట్టు నటిస్తూ ఆవిడందరినీ చూసేవాడిని. బ్యూటిఫుల్ గా ఉందిరా. పేరేంటన్నా? స్వర్ణముఖి. వాట్ ఎ స్వీట్ నేమ్ రా. వద్దు, వాళ్ళతో పెట్టుకుంటే చెప్పు తెగుద్ది. స్వర్ణ, అది ఇది బాగుంది కదా? బానే ఉంది కానీ సైజ్ కాస్త చిన్నదిగా ఉంది. ఉండు, సేల్స్ మెన్ అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. స్వర్ణరా? అవునరా. కాసేపు పాట పడిద్దాం. వద్దులేరా, చేతిలో చెప్పు ఉంది. దీని నెక్స్ట్ సైజ్ చూపిస్తారా? నెక్స్ట్ సైజ్ అంటే చిన్నదా పెద్దదా? పెద్దది. 1 minute. మీకు ఆర్డర్ కావాలా, ఐ హీల్స్ కావాలా? నాకేమొద్దు, తనకి. ఒక మాట అడుగుతాను, మీరు ఏమనుకోరు కదా? ఏమిటి? ఆ అమ్మాయికి మీరు అక్క అవుతారు కదా? లేదండి, అమ్మ. నేను నమ్మను, అక్కే అవుతారు. నిజమేనండి, అమ్మనే అవుతాను. ఓ మై గాడ్,
మీ గ్లామర్ చూస్తుంటే నాకు అసలు నమ్మబుద్ధే కావట్లేదు ఒట్టు. అవును, అందంగా ఉన్నావు కదా అని సేల్స్ మెన్ కి కస్టమర్ కి తేడా తెలియని పరిస్థితిలో ఉన్నావా? అయ్యో సారీ అండి, సేల్స్ మ్యాన్ అనుకుని. వాడు అలాగే కనిపిస్తాడండి, నా అంత స్టైల్ గా ఉండడు కదా. అసలేమిటి నీ ఉద్దేశం? అందంగా ఉన్నావు కదా అని కార్ని ర్యాష్ గా డ్రైవ్ చేసావు, ఓకే. గొంతు తీగా ఉంది కదా అని ట్రాఫిక్ కానిస్టేబుల్ మేనేజ్ చేసావు, అది ఓకే. కళ్ళు చక్రాల్లో ఉన్నాయిగా, నన్ను గుర్తుపట్టలేకపోయావా? ఒక్క నిమిషం. ఇది నీ కాల్ చూసాను, చాలా అందంగా ఉంది. ఇది మ్యాచ్ అవుతుంది, దీన్ని వేసుకో. పదరా. ట్రాఫిక్ కానిస్టేబుల్ కి లంచం ఇచ్చే అలవాటు మానుకో. ఇదిగో నీ 100 రూపాయలు. చెయ్యి తాగితే మెత్తగా దూదిలా ఉందిరా. అదేమిటో మొన్నటికన్నా ఈరోజు చాలా అందంగా ఉందిరా. నువ్వు ఎన్నైతే చెప్పరా, నాకైతే పిల్ల కన్నా తల్లే బాగుంది. పెళ్లి చేసుకుని 6 సంవత్సరాలుగా అప్పడాల కర్ర దెబ్బలు తిని ఇక తినలేక కోర్టులో కేసేసి మీ దగ్గరకు వచ్చి పడ్డాను. మీరు ఇప్పటికి 6 నెలల నుంచి వాయిదాలు వేస్తున్నారు గానీ మాకు విడాకులు ఇప్పించడం లేదు. ఈలోగా మేమే కలిసిపోయేలా ఉన్నాం. చచ్చినా కలవడానికి వీల్లేదు. అన్ని అప్పడాల కర్రలు దెబ్బలు తిని కూడా మళ్ళీ ఆవిడతో కలిసావంటే అసలు మగడివేనా? మొత్తం మగజాతికి అవమానం అండి. నీకెందుకు, ఈ నెలలోనే నీకు విడాకులు ఓకే చేయించేస్తాను కదా. ఏమిటో మీ దయ మా ప్రాప్తం. వెళ్ళొస్తాం. వస్తామండి. మంచిది. ఏమో అధైర్యపడికయ్యా, నేను చూసుకుంటాను కదా. ఈ జనాభా ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నారు. ఆ రోజు వస్తుందిరా. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నా. ఏం బావా, అత్తయ్య ఇంకా నిద్రపోయినట్లేదు. ఇదంతా చూసిందంటే అలరైపోతామేమో. ఏం పర్వాలేదులే బావా, జీతాలు వచ్చిన రోజు నెలకోసారి తాగుతాం. మనం ఏమన్నా తాగుబోతులమా? అయినా మా అమ్మ వచ్చి చూసినా తెలియకుండా జీవంటోన్ లేవులు అందించేశాను కదా. ఒరే అబ్బాయి, జీవంటోన్ అంటున్నారేంట్రా? అబ్బాయి ఏమీ లేదే, ఒంట్లో కాస్త బలంగా ఉంటుందని జీవంటోన్ తెచ్చుకు తాగుతున్నాం. మరి మధుకోక సీసా తీసుకురమ్మని చెప్పే కదరా. మేం తీసుకుని మాకు బాగా పనిచేస్తే వాడికి ఇద్దామని మేము ట్రైల్ వేస్తున్నాం. అసలు ఈ మందు గుణగణాలేంట్రా? ఒకటేమిటే, ఎముకలు, నరాలు, కండరాలు పళ్ళతో సహా గట్టిపడిపోతాం. ఎక్కువైందంటే శరీరం కొయ్యబారిపోతుంది. అబ్బో, రక్త శుద్ధి చేస్తుంది. అంటే రక్తం శుద్ధ ముక్కలాగా అవుతుంది. మనస్సు మాట నిదానంగా ఉంటాయి. కరెక్ట్. నోరు విప్పితే సంస్కృతం. కీళ్ళ నొప్పులు వాతం పటాపంచలు అయిపోతాయే. ఏంటేంటి? కీళ్ళ నొప్పులు వాతం పటాపంచలు అయిపోతాయి. పటాపంచలు అయిపోతాయా? దొంగ సన్నాసి, మరి నాకు ఆ మాట చెప్పగారా? నాకు నువ్వు తాగుతావా? అవునరా. వద్దమ్మా, నువ్వు తాగలేవే. మరి ఇద్దోరంగా మాట్లాడబాకరా. మీరిద్దరు తాగలేంది, నేను తాగలేనా? పోయి జీవంటోను. అత్తయ్య అదెందుకు గాని రేపు నీకు వేరే సీసా తెచ్చిస్తాను. చాలే అబ్బాయి, ఊరికే నసుకుతున్నావు. అది నేను ఎంగిల్ చేశానే. నీ ఎంగిల్ నాకు లెక్కంట్రా. అత్తయ్య ఎక్కువ పోసుకోకు, నువ్వు తాగలేవు. ఏంటబ్బాయి నువ్వు? ఎంత చేదుగా ఉన్నా, ఎంత ఘాటైన మందైనా సరే నేను తాగలను. ఆగదు, కొంచెం నీళ్లు కలుపు. నీళ్లు పోస్తే పవర్ పోద్దయ్యా. ఇట్టగా తాగాలి. మీరు కూడా ఇట్టగా తాగండి.
జీవంటోను రుచిగానే ఉందబ్బా, కాకపోతే కాస్త మిరియాల కషాయం లాగా కొంచెం కొంచెం ఘాటుగా ఉంది అంతే. అరే నా నడువు నొప్పి తగ్గిపోతున్నట్టుగా ఉందా? అరే అబ్బాయి కొంచెం జరగరా, కొంచెం పై. ఇంకా తాగుతావా? ఇది రౌండ్ల మీద రౌండ్లు పోయి కొడితే. నువ్వు పోస్తావా నన్ను పోసుకోమంటావా? కొంచెం పోయిరా. జీవంటోన్ అద్భుతం. ఏంటిది, జీవంటోన్ తాగేటప్పుడు కోడి ముక్కలు తినాలా? ముదురు కోడి, దీనికి కూడా కొంచెం జీవంటోన్ పోయిరా. దీనికి కూడా జీవంటోన్ పోయి. మీరు కానివ్వండి, జీవంటోన్ బాగా తాగండి, శక్తిని పొందండి. జీవంటోన్ జిందాబాద్. బావా పడిపోద్దేమో. పడిపోద్దు కానీ పడుకుంటది, నువ్వు కానీ. First, necessaries. Second, comforts. Third, luxuries. Man is the bundle of desires. His wants are infinite in variety and number. Some of his wants are organic and natural. He must have some food to eat, some clothing to cover his body, and some sort of shelter ఏ క్లాస్? ఫస్ట్ బిఏ అండి. భారతదేశంలో ఉన్న బంగారం అంతా ఏమైందో తెలుసా? తాకట్టు పెట్టారండి. గుడ్. విడిపించుకోవాలంటే ఏం చేయాలి? అమ్మ చంపిస్తుందండి. నా వస్తువు లగిచ్చేయండి. శ్రీదేవిలో ఉంటాడు. నా వస్తువు లగిచ్చేయండి. ఇచ్చేయాలంటే నువ్వు పని చేయాలి. అటు చూడు, అటు. ఆ అమ్మాయిని నువ్వు డాష్ పెట్టి రావాలి. ఆ అమ్మాయికి మీకు పడదండి? పడుతుంది. నువ్వు డాష్ కొడితే తప్పకుండా పడుతుంది కింద. నేనన్నమాట క్రియగా కాదండి, నామవాచకంగా అన్నాను. క్రియ లేదు, నామవాచకం లేదు. చెప్పింది చేయకపోతే సర్వనామం అయిపోతావు. అలాగే తప్పకుండా కలుసుకుందాం. సారీ, మీ పేరు? షడపా. స్వీట్ నేమ్. గుద్దేశాను, నాకు ఇచ్చేయండి. ఇంకోటి ఉందమ్మా, ఫినిషింగ్ టచ్. చెవి దగ్గర I love you అనాలి. I love you. ఇక్కడ కాదు, ఆ పిల్ల దగ్గర. కొడుతుందేమో, దూరంగా ఉండు. ఫీల్ అవుతుంది, వాచిపోద్ది. షటప్ గారు, షటప్ గారు, షటప్ గారు. I love you. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నాతోనా? అవునండి. అలా బ్యాక్ సైడ్కి వెళ్తా, వస్తారా? అయ్యో, ఏం తాగిపోయారు? రండి. ఎలా కొట్టావురా డాష్? ఏంట్రా అన్నావు మా జ్యోతిని? ఐ లవ్ యు నా. బెండకాయ ఎంత లేవు, నీకు లవ్ కావాలా? అదే నన్ను అనాల్సింది, కోసి చేతిలో పెట్టేదాన్ని. ఏంటది? ఏంటా? నాలుక. ఆల్ గర్ల్స్ కమ్ ఆన్. యు నరేంద్ర కుమార్ అనే నేను మనపూర్వకంగా గాని, ఒకరి ప్రేరేపణ వలన గాని, స్వయం ప్రకాశంతో గాని, సర్వకాల సర్వావస్థల యందు ఆడపిల్లని
కింద కాళ్ళ వంక తప్ప మరే ఇతర స్థానాల్లోనూ ముఖ్యంగా ముఖ భాగమును మరీ ముఖ్యంగా కళ్ళల్లోకి చూడను. ఇది నేను నా ఇష్టపూర్వకంగా పూర్తి ఆరోగ్యంతో ఆలోచనతో తీసుకున్న నిర్ణయం. If a particular want is regularly satisfied, a person becomes used to it. He must then use that particular commodity. Silence! Narendra, Jyoti, get out from my class. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం